Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. ఈటీవీ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగని మరింత స్పెషల్ గా చేయడానికి మన కంటెస్టెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి పండగ లాంటి మన జడ్జిలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ అ బ్యూటిఫుల్ జడ్జెస్. ఉగాది పండగ అనగానే మొదటిగా గుర్తొచ్చేది పంచాంగం. పంచాంగ శ్రవణాన్ని పంచులతో చెప్పడానికి మన ఆది సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఆదితో పాటు తన శిష్యురాలుగా మన ఫైమా కూడా రాబోతోంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. పార్వతి గురుగారు, ముందుగా అందరికి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, పరాభవంకి వైభవంకి తేడా ఏంటి గురుగారు? నువ్వు డీకొచ్చావు చూడు, అది పరాభవం. నువ్వు వచ్చినా కూడా డీ నిలబడే ఉంది చూడు, అది వైభవం. అది వైభవం. గురుగారు, జనాలు సందేహాలు కొన్ని ఉత్తరాల ద్వారా వచ్చాయి గురుగారు, అడగమంటారా? అడుగు. వైజాగ్ నుంచి సరోజిని గారు రాస్తున్నారు, గురుగారు మా ఆయన గురక పెడుతున్నాడు, అందుకే మా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నా, ఏ రోజు చంపితే బాగుంటుంది అని అడుగుతున్నారు గురుగారు. ఆవిడకి చెప్పు, గురక పెడితే దాని చెవులో దూది పెట్టాలి కానీ వాడి ముక్కులో దూది పెట్టకూడదు. ఇంకొకరు నర్సరావుపేట నుంచి సుబ్బారావు గారు రాస్తున్నారు, ఆయన కొత్తగా బాత్రూమ్ కట్టాడట, గృహప్రవేశానికి పాలు పొంగించినట్లు బాత్రూమ్ లో కూడా పాలు పొంగించొచ్చా అని అడుగుతున్నారు గురుగారు. పొంగించమను, పొంగించి అక్కడే పరవానం చేసుకుని తినమను. వాడికి బుద్ధుంది అసలు? చెప్పు వాడికి ఇంకోసారి ఇలాంటి లెటర్ రాయొద్దని. సరేలేండి గురువు గారు. నెక్స్ట్, నాకు ఇంకొక సందేహం గురుగారు. నీకు దేహమే లేదు, నీకెందుకే ఇన్ని సందేహాలు? గురుగారు, మరి నా గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. పంచాంగం చూసి ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందో చెప్పండి. నీది ఏ రాశి? కుంభరాశి. కుంభరాశి. కుంభరాశి గురించి మనకు తెలియదు. నాది మకరం రాశి. మకరం గురించి ఎందుకు, ముందు పైన పోయిన ఎకరం గురించి ఆలోచించు. గురువు గారు, మన వాళ్ళ కూడా ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఒక్కసారి అటుపక్క నుంచి మొదలు పెడదాం. అక్కడ ఉన్నారు చూడండి, పిన్ని మాస్టరా. ఆయనకి ఆ స్థాన బలం బాగుంది. ఆ స్థాన బలం వల్లే అక్కడ ఒక కరువు ప్రస్థానం నడుస్తుంది. ఇప్పుడు అది ఇంకా మరింత బలపడాలంటే ఆయనకి ఏ కలర్ అయితే బాగా వచ్చేస్తుంది అనుకుంటున్నారు? చుట్టూ కలరింగ్ ఉన్నోడి కలర్ తో సంబంధం ఏముంది? పక్కన రెజీనా ఉంది, ఆవిడకి కావాల్సిన ఒక వ్యక్తి దగ్గరగానే ఉన్నాడు, కానీ మధ్యలో రాహు వస్తున్నాడు, అదే ప్రాబ్లం. ఇటుపక్క మరి మా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. రెండమ్మా. నమస్తే గురుగారు. నువ్వేం చెప్పక్కర్లా, నిన్ను చూస్తే తెలుస్తుంది. ఒక రాహు నిన్ను వక్ర బుద్ధితో చూస్తున్నాడు. రాహు దాకా ఛాన్స్ ఇస్తారా గురుగారు? మీరే చూసేస్తారుగా. ఇంతకీ నాకు అర్థమైందమ్మా, నీకు మధ్యలో ప్రేమ విషయంలో ఒక అంతరాయం జరిగింది, కానీ ఫ్యూచర్ లో కొత్త లవ్ ఖచ్చితంగా పుట్టుకొస్తుంది. గురుగారు, ఎలాంటి అబ్బాయి వస్తుంది నా లైఫ్ లో? ఎలాంటి అబ్బాయి అంటే వేరే దిశలు చూడకుండా అన్ని దిశల్లో నిన్నే ప్రేమించేవాడు వస్తాడు. వెళ్ళొచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని. గురుగారు, ఇటు పక్క శ్వేతా నాయుడు అని చెప్పి. ఆహా, అమ్మాయి చూడడానికి దివ్యంగా ఉంది, రమ్మను. రండి. దూరం నుంచే దివ్యంగా ఉంది, దగ్గరకు వస్తే కొంచెం. ఈ సంవత్సరం నాకు లవర్ బాయ్ దొరుకుతారా గురుగారు? నీకు సెట్ బాయ్ కూడా దొరకడమ్మా. మీరు అలానే అంటారు కానీ నాకు కాబోయేవాడు రెక్కల గుర్రం మీద వస్తాడు. ఏంటి గురుగారు అలా చూస్తున్నారు? ఈ గుర్రం మొహం దానికి రెక్కల రెక్కల గుర్రం ఎలా వస్తాడు? నువ్వైనా ఆలోచించుకోవాలి కదా. తెచ్చి చూపిస్తాను, అప్పుడు షాక్. ఆ రెక్కల గుర్రం మీద ఆ కండల వీరుని నేను చూడాలని ఉంది. పూజ, రామ్మ.
నమస్కారం గురువు గారు. నమస్తే. నా మీద ఏ నరదృష్టి పడకుండా ఉండాలంటే ఏమి చేయవలను? ఏం లేదు, నేను ఒక మంత్రించిన ముగ్గిస్తాను. ఆ ముగ్గు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు చల్లుకుంటూ వెళ్ళు. గురువుగారు, ఆ ముగ్గును ఎందుకు చల్లాలి? మొన్న అడ్రస్ అడిగితే ఇవాళ ఆ ముగ్గును ఫాలో అయ్యి తెలుసుకుందామని. పూజ, వెళ్ళి కూర్చోమ్మా. ఎపిసోడ్ అయ్యేలోపు మరిన్ని సందేహాలు మాకుంటాయి, వాటన్నిటికీ మీరు సొల్యూషన్స్ Thank you. Thank you. ఉగాది స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ రౌండ్ 4 విన్నర్స్ డిసైడ్ చేస్తారు. ఈ ఉగాదిని మీరు స్టార్ట్ చేస్తారా, వైల్డ్ ఫైర్ టీమ్ కి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. సూపర్. ఎవరు రాబోతున్నారు? సంకేత్. ఆల్ రైట్, మరి ఉగాది స్పెషల్ రౌండ్ నెంబర్ 1 ని స్టార్ట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ సంకేత్. రే సంకేత్, నీ డాన్సింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందిరా? నువ్వు లైఫ్లో పర్ఫామ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఏది? అండ్ నువ్వు అసలు ఈ డాన్స్ని కెరీర్గా తీసుకోవడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అన్నా, ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా. నా డాన్స్ కెరియర్ స్టార్ట్ చేసింది ఆయన ఒక్క వీడియో చూసి. డాన్సింగ్లో ఆయనే నా పెద్ద ఇన్స్పిరేషన్. ఉండు, ఆయన ఎవరో చూపిస్తా. గలాసు పగిలిపోతుంది, గొలుసు విరిగిపోతుంది, గులాబీ రాలిపోతుంది, లేకపోతే పోయిందే. సరస్సు ఉండిపోతుంది, సొగస్సు కరిగిపోతుంది, మనిషి లైఫ్ అయిపోతుంది, లేకపోతే పోయిందే. తలనొప్పి పారిపోయే, శ్రమ తీరిపోయే, ఇక శూన్యం ఎంత బాగుందే. మరి నొప్పి ఆరిపోయే, పెద్ద మారిపోయే, ఇక మౌనం ఎంత బాగుందే. అన్నా సూపర్ అన్నా. అన్నా ఇంకేం నేర్చుకున్నావు అన్నా ఆయన చూసి? ఉండురా, ఇంకా చాలా ఉంది, చూపిస్తా. అన్నా ఒక్కసారి ఆ ఐకానిక్ వేవ్.
ఫస్ట్ టైం నీ కెరీర్ లో ఏదైతే నేను డైలాగ్ స్టార్ట్ చేశానో, నువ్వు లైఫ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేసినటువంటి సాంగ్, అవునన్నా. నీకు అసలు డాన్స్ కి ఇన్స్పిరేషన్ ఇవన్నిటికి రిలేటెడ్ గా చెప్పావు, ఇదే ఫస్ట్ పర్ఫామ్ చేసినటువంటి సాంగ్. సో దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో మన దగ్గర ఉంది జడ్జెస్, అది చూద్దాం. అప్పుడు సంకేత్ ఈ సాంగ్ కి పర్ఫామ్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో. కెన్ వి హావ్ ద ఫోటో ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్? ఎక్కడ, ఏ స్టేజ్ మీద అది? ఊర్లో గణపతి ఫెస్టివల్. సూపర్. 2012లో అది 2012 కట్టు 14 ఇయర్స్ డౌన్ ద లైన్ 2026 లో మళ్ళీ స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి యాక్చువల్ గా అయితే, బికాస్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కట్టు ఇలాంటి ఒక బిగ్గెస్ట్ స్టేజ్ మీద డీలో చేయటం. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సంకేత్. లవ్లీ. మరి జడ్జెస్ కి ఎలా అనిపించిందో కూడా కనుక్కుందాం. రెజినా గారు, మీతోనే మొదలు పెడదాం. చాలా బాగుంది సంకేత్. ఆల్ యువర్ ఫ్లిప్స్ అండ్ ఆల్ యువర్ ఫ్లోరింగ్ అండ్ ఆల్ దట్ చాలా 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 బాగుంది. ప్రిసిషన్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ నైస్ టు వాచ్ యు డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ప్లీజ్ డోంట్ స్టాప్ డూయింగ్ ఇట్ ఎవర్. ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పుడు వరకు యు యాక్చువల్లీ కమ్ సో ఫార్. ఇది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ యు డాన్సింగ్ విత్ సమ్ డాన్సర్స్ కూడా. Even the dancers did a very good job to keep up with your energy. Chala bagundi. Your flips, your flooring, your back flips, your handstand, everything like so nice to watch. And that too song lone chestunaru. You're not, and you're dancing kuda. So a balance kuda chala bagundi. Yes ma'am. Very very good job. Keep it up. Thank you ma'am. Thank you so much. థ్యాంక్ యూ రెజినా గారు. వణకం సార్. సంకేత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యోగాది. Same to you sir. లైక్ నువ్వు చెప్పు, ఇది నీ ఫస్ట్ సాంగ్ స్టేజ్ మీద నువ్వు చేసింది. ఆ సాంగ్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ స్టేజ్ మీద చేసి నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావు. సో అప్పుడు నువ్వు బన్నీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసావు. బట్ ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇలా నువ్వు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి, ఇలాగే చేస్తుండాలి. చాలా చాలా బాగుంది. ఆన్ ద హోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you sir. Thank you sir. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడుగు, నేను జతిన్ గారిని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక్క నిమిషం, వీడిని పంపించేసి అడుగుతా. ఆడు ఉండాలి. సారీ. అరే సంకేత్ ఎవరి సైడ్? మా సైడ్. మరి అవతల వాళ్ళకి మనకి పోటీ అయినప్పుడు సంకేత్ అనేవాడు అవతల నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి డాన్స్ ఎలా చేస్తాడు? కరెక్ట్. ఎలా చేస్తారు? చెప్పు, ఆ పాట ఏంటి ఒకసారి పాడు. మై లవ్ ఇస్ గాడ్. ఎప్పుడు జరిగింది ఇది? అడుగు సంకేత్ గట్టిగా, మన టీం సంకేత్ గారు. సంకేత్ ఎలా చేసావు వాళ్ళతో? నువ్వు మా టీం కదా. నువ్వు దిశతో చేసినా ఓకే, లేకపోతే ఇంకొక ఎవరితో ఆవిడ కూడా అదే టీం కదా, తేజుతో చేసినా ఓకే, కానీ నువ్వు శర్వరితో ఎలా చేస్తావు? తన నా ఫ్రెండ్ కాబట్టి. పోనీ శర్వరితో చేసేటప్పుడు మా పర్మిషన్ తీసుకున్నావా? అడగరా. ఇప్పుడు అటు పక్క శర్వరి అనే అమ్మాయితో చేస్తున్నప్పుడు వాడు నీ పర్మిషన్ తీసుకోవాలా లేదా? నా పర్మిషన్ మన టీంది డిస్కస్ చేయాలి కదా. ఒకసారి ఆ మాట్లాడుకు, మా పర్మిషన్ తీసుకోవాలి కదా అని. మా పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవాలి? నువ్వు బ్రేకప్ అన్నావు, మళ్ళీ పర్మిషన్. లాస్ట్ టైం జరిగిన ఆ సీన్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయ్యావా? లేదు. నీకు ఎదురుగా ఎంతమంది అమ్మాయిలు కనపడుతున్నారు? 4. పేర్లు చెప్పు. తేజస్విని, దిశ, ఫాతిమా గారు, ఫాతిమా, ఫైమా గారు, ఫైమా పక్కన శర్వరి. ఫైమా గారు అన్నావు, శర్వరి గారు అనవా? అన్నా అంటే వాళ్ళ మీరు క్లోజ్ అని మాకు తెలియాలనే. అన్నా వాళ్ళిద్దరికి కూడా గారు అనలేదన్నా. అది కాదురా, వాళ్ళని అనకపోయినా పర్లేదురా. అమ్మాయితో నీకు మాట్లాడలేనప్పుడు శర్వరి గారు అనాలి కదా. శర్వరి గారు. థ్యాంక్ యూ జతిన్ గారు. అసలు వాడు ఏం పీకాడో నువ్వు థ్యాంక్ యూ చెప్పావు చెప్పు. నీ మనసులో ఉద్దేశం ఏంటి? థ్యాంక్ యూ ఎందుకు చెప్పావు? పాత వాటికి చెప్పావా, ఇప్పుడు చెప్పావా? ఆ చివరి మాటగా చెప్పేసావా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్? ఇంకా అయిపోయి వదిలే. అదేమన్నా చెప్పారా? యూ ఓన్లీ సెడ్ సే థ్యాంక్ యూ జతిన్ గారు, అందుకే నేను చెప్పాను. నేను చెప్పండి చెప్తావా? మీరు చెప్పాలి ఆల్రెడీ. చెప్పు, లవ్ యూ జతిన్. అది నేను చెప్పను. జరిగింది ఏదో జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్. వైల్డ్ ఫైర్ లో ఉన్న అమ్మాయిలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు తేజు గారు. నీ క్లోజ్ అయిన వాళ్ళకి గారు అవసరంలా, ఎవరెవరు క్లోజో వాళ్ళకి గారు అవసరంలా. చెప్పు. హ్యాపీ ఉగాది దిశ. అంత క్లోజా? నెక్స్ట్. హ్యాపీ ఉగాది ఫైమా గారు. నెక్స్ట్. హ్యాపీ ఉగాది శర్వరి గారు. సేమ్ టు యూ. లాస్ట్, అసలు నా జీవితంలో లాస్ట్ క్వశ్చన్ అబ్బా. ఎవరికి? వాడికా? వీడికే. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు?
3 సంవత్సరాల క్రితం నీ ఉగాది ఎలా జరిగింది? ఇంట్లో జరిగింది, మా ఇంట్లో. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? నేను, మమ్మీ, పప్ప, నా తమ్ముడు. అప్పుడు నీ ఫోన్ లో ఎవరెవరి నంబర్లు ఉన్నాయి? ఇప్పుడు ఎవరెవరు ఉందో అప్పుడు కూడా వాళ్ళదే. అప్పుడు ఎక్కువసేపు ఎవరితో మాట్లాడేవాడు? అంటే అది అసలు కలిసి చేసుకున్న పండగ ఏదన్నా ఉందా? అంటే ఇలా కదరా వ్యాలంటైన్స్ డే. లేదు, అది పండగ అది అసలు లేదా? లేదు. నీ లైఫ్ లో వ్యాలంటైన్స్ డే అనేదే లేదు. లేదు. ఇంకా నీ లైఫ్ లో ఉంటదా ముందు? నాకు తెలీదన్నా, ఎందుకు తెలీదన్నా. ఫ్యూచర్ మేమేంది ఎలా ప్రిడిక్ట్ చేస్తాం? ఉండొచ్చు. అది ఏ దిశలో ఉండొచ్చు? నీకు ఫ్యూచర్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో రౌండ్ 1 లో సంకేత్ ని ఛాలెంజ్ చేస్తూ ఫైమా మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? మా టీం నుంచి పూజ. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పూజ. హలో, వాళ్ళ Yes, టీం sir. నుంచి పూజను పంపించడం కాదు, ఫస్ట్ పూజను ఇక్కడికి పంపించాలి. అది తెలియదా మీకు? ఓ yes yes yes, అదొకటి ఉండింది, మర్చిపోయాం. పర్ఫార్మెన్స్ తర్వాత షీ విల్ కమ్ సార్. ఎందుకంటే మా సెట్ చెయ్యలేదు కదా, ఒకవేళ చేసిన తర్వాత మీరు గెలిస్తే నేను మాకు పంపించేదాన్ని. ఇవన్నీ వద్దు. నో వెళ్ళాలి. మా సైడ్ నుంచి చెయ్యలేదు కదా మేడం. వెళ్ళాలి, మాట ఇచ్చారు కదా. మాట ఇచ్చాను కానీ డాన్స్ అయితే వెళ్ళాలి అంతే. వెళ్ళాలి అంతే. జాగ్రత్తగా మళ్ళీ ఇటు పంపించాలి మరి చెప్తున్నా. ఇక్కడ ఇలాంటి వాళ్ళని చూసాక కూడా నువ్వు జాగ్రత్త ఎలా అంటావురా? మరి సంకేత్ ని ఛాలెంజ్ చేస్తూ ఫైమా టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పూజ. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిసిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. నిన్ను చూసి ఆగగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా? సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా? ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పింఛమా, విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా? సామజవర గమన నిన్ను చూసయాగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా?
పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నువ్వుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. పూజ నిజంగా చెప్తున్నా, నిన్ను చూస్తే ఎంత అందంగా ఎంత ముచ్చటగా ఉన్నావంటే వెల్కమ్ టు డి అని ఇప్పుడు జెన్యూన్ గా ఇంకా గట్టిగా చెప్పాలనిపించింది. టూ గుడ్ అనిపించింది. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఏమైంది పూజ? ఐ నో దిస్ హ్యాపీ టీయర్స్ అని అర్థం అవుతుంది, కానీ వాట్ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? నేను డీకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటా, ఇప్పటికి కాదు ఎప్పటికీ. ఈవెన్ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయినా లేకపోతే ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళినా డీకి ఎప్పటికీ థ్యాంక్ఫుల్ గా ఉంటా. బికాస్ డి గేవ్ మీ అమిత్ మాస్టర్ పట్టుబట్టి నువ్వు చెయ్యగలవు, యూ కెన్ డూ ఇట్. నేను ఈ రౌండ్ లో విన్ అవుతాను ఇదంతా నాకు తెలియదు, బట్ నన్ను నేను గెలిచిన ఈరోజు. బికాస్ నేను చెయ్యలేను అనుకుంది ఈరోజు నేను చేసిన. పూజ వచ్చినప్పుడు తన సెకండ్ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వీళ్ళందరి మధ్యలో పూజ కనపడిద్దా అనే ఫీలింగ్ ఉండేది, కానీ పూజకి తగిన సాంగ్ పడితే పూజ ముందు వీళ్ళెవరూ కనిపించరు అనే రేంజ్ లో చేసింది ఈ రోజు. నిజంగా నువ్వు పర్ఫార్మ్ చేసిన వెంటనే ఎవ్రీబడి అంటే ఎవ్రీ వన్ వర్ సో హ్యాపీ. నువ్వు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసరికి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. విజయపిని మాస్టర్, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? పూజ అండ్ అమిత్, పూజ నువ్వు క్లాసికల్ డాన్సరా? లేదు మాస్టర్, ఐ నాన్ క్లాసికల్ అసలు డాన్సర్. ఎక్కడ అనిపించలేదు పూజ, చాలా చాలా బాగా చేసావు. అంటే డీలో పక్కన వాళ్ళతో కాంపిటీషన్ కాదు, డీలో మనతోనే కాంపిటీషన్. లాస్ట్ ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ కి మనం ఎంత గ్రో అవ్వమన్నది, లాస్ట్ ఎపిసోడ్ కి ఇప్పటికి అసలు సంబంధమే లేదు పూజ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మాస్టర్, డాన్స్ టీచర్ ప్లీజ్ ఆశ్రిత గారు, ఇదంతా తన వల్ల జరిగింది మాస్టర్. ఇఫ్ నాట్ షీ నో వన్ మాస్టర్. వేరే వాళ్ళు ఎవరు అంత ఓపికగా నాకు నేర్పించారు. ఆ నా అసిస్టెంట్ సుందరి కూడా ఒకసారి పిలుద్దాం. చాలా చాలా బాగుంది. స్పెషల్లీ నేను అక్కడి నుంచి ఇవ్వచ్చు జడ్జ్మెంట్, బట్ ఎందుకు ఇక్కడికి వచ్చానంటే పూజ నువ్వు ట్రై చేసావు చూసావా, నీ ట్రైకి అంటే గివ్ అప్ ఇవ్వకుండా ఇంత కాంపిటీషన్ లో ఇక్కడ చేయడం అంత ఈజీ కాదు, బట్ యూ గేవ్ యూ 100% ఇచ్చావు. నువ్వు చేస్తుంటే ఎంత క్యూట్ గా ప్రతి ఎక్స్ప్రెషన్ కెమెరాకి చూపిస్తూ మధ్యలో మాతో ఇంటరాక్ట్ అవుతూ చేసావు, దానికి నీకు 100/100. అండ్ స్పెషల్ టు అమిత్ మాస్టర్. కొరియోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే విజువల్ గా చాలా బాగుంది. ఫార్మేషన్స్ కానీ చిన్న చిన్న జెస్చర్స్ వీళ్ళు చేసినవి, తర్వాత బంచ్ అందరూ వచ్చిన తర్వాత హ్యాండ్స్ తో చేసిన ఆ సీక్వెన్స్ కానీ వెరీ వెరీ వెల్ డన్. అమిత్, గాడ్ బ్లెస్ యూ, సూపర్. అండ్ పూజ వెరీ వెరీ గుడ్. ఆల్ ద డాన్సర్స్ కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ గైస్, ఆల్ ద బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ విజయపిని మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెజినా గారు. పూజ, ఆనెస్ట్లీ మీరు ఫస్ట్ టైం క్లాసికల్ చేస్తున్నారని తెలీదు. ఇట్ లుక్స్ లైక్ మీరు యాక్చువల్లీ మీరు చాలా ప్రాక్టీస్ చేస్తారని తెలుస్తుంది ఇప్పుడు, ఎస్పెషలీ నోయింగ్ దట్ యుర్ నాట్ అ క్లాసికల్ డాన్సర్. కానీ ఒక క్లాసికల్ డాన్సర్ కి రెండు ఇది ఉంటుంది వెన్ యూర్ వాచింగ్ అ పర్ఫార్మెన్స్. కళ్ళు అండ్ చెయ్యి, అంటే ముద్ర అండ్ ముద్ర ఎక్కడ వెళ్తుంది, కళ్ళు అక్కడ వెళ్తుంది. అది చూసా వాళ్ళ. పూజ చాలా బాగుంది, రియలీ ఎవ్రీ మూవ్ ఆఫ్ యోర్స్ వాస్ సో గుడ్. అమిత్ మాస్టర్, ప్లీజ్ కీప్ దిస్ అప్, దిస్ వాస్ సో గుడ్. పూజ అండ్ గివ్ మీ మ్యామ్, గివ్ మీ. యాక్చువల్లీ నా హార్ట్ అందరికి, బట్ పూజ మెయిన్లీ మీకు. My heart is beating adola elusukoba abi yenali waiting anela tarumutondi mabi
With a huge round of applause, can we have Regina garu onto the stage? సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నువ్వుముతుంటే కంది. రెజినా గారు టూ క్యూట్. అసలు మీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు రెజినా గారు. ఎంత అందంగా ఉన్నారో ఈ పిల్లలందరి మధ్యలో మీరు ఈ క్లాసికల్ డాన్స్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందంటే నిజంగా సూపర్. ఒక్కసారి రెజినా గారి కోసం అందరూ. రెజీనా, నా హార్ట్ నీకే. థ్యాంక్ యూ నందు. యాక్చువల్లీ నేను కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డి and all the dancers here today. Thank you Amit Master, thank you Ashrita Garu, thank you Pooja for doing this performance and making me also want to dance Ivala. It really truly came from my heart, so thank you everybody, honestly. Thanks to you for making it so special మా అందరి కోసం ఇవాళ. And to all the kids here, thank you so much and మీ అందరికీ హ్యాపీ ఉగాది. Thank you for coming here and performing మా డి స్టేజ్ మీద. Keep coming, keep entertaining. All the very best అందరికి. పూజ హార్ట్ వచ్చింది, నెక్స్ట్ ఓజీకి ప్లాన్ చేయి, కష్టపడు కుమ్మే. ఆల్ ది బెస్ట్. But right now it's time for voting. I request both the contestants along with the team leaders onto the stage, please. విజయపిని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? మై ఓట్ గోస్ టు పూజా. లవ్లీ. అండ్ రెజినా గారు, మీ ఓట్? My vote goes to Pooja. పవర్ టు సేవ్ ఏదైతే ఉందో సంకేత్ దగ్గర, సంకేత్ మీద గెలిచినటువంటి కంటెస్టెంట్ అది ఇప్పుడు గెలుచుకుంది ఎవరు? మన పూజ నాగేశ్వర్. కంగ్రాచులేషన్. ఎన్నో రియాలిటీ షోస్, ఎన్నో సీజన్లు ఛాంపియన్ గా గెలిచినటువంటి సంకేత్ కి అగైన్స్ట్ గా ఛాలెంజ్ చేసి నువ్వు ఈ రౌండ్ గెలవటం అంటే పూజ రియల్లీ గ్రేట్. దాంతో పాటు బోనస్ ఏంటంటే ఆ పవర్ టు సేవ్స్ అనేటువంటిది ఏదైతే ఒక పవర్ సంకేత్ దగ్గర ఉందో, సంకేత్ కి అగైన్స్ట్ గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ పవర్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ యు గాట్ ద పవర్ టు సేవ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పవర్. దానికి కూడా కంగ్రాచులేషన్స్ నీకు. నువ్వు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నప్పుడు కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆ పవర్ టు సేవ్స్ అనేది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. పందెం ప్రకారంగా పూజ నువ్వు అటు పక్క కూర్చోవాలి నాన్న. నువ్వు ఇప్పుడు మా అవ్వ ఈ ఆవు పులి కథలు లేవు. మా అవ్వ వచ్చింది, మా తాత వచ్చాడు అంటే సాగనంపి పంపడానికి మేమేమన్నా. నెక్స్ట్ మీ సైడ్ నుంచి అభి గారు రావాలి ఇటు సైడ్. మరి వాడికి పెట్టేందుకు ఇప్పుడే పంపిస్తా, వెళ్ళిపోరా. అటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను బెట్టు కాసినప్పుడు అది కూడా నా పక్కనే ఇలా ఆనుకొని, ఓకేనా? ఓకే, మేము చూసా. పూజ ఫస్ట్ ఇది గాని అంటున్నాడు మా అన్నయ్యనే. పో పైగలు ఎవరా నిన్ను ఎవరా పైగా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏరా నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఇది మొహం ఇది పైగా దుర్మార్గుడా. నేను పైకి పోరా అన్నలేదు, తమ్ముడు లేదు. ఎవడురా నీకు తమ్ము? చేతులు కట్టుకో, ముక్కు మీద వేలేసుకో. అది నీదే, ఏదైనా పర్లా.
ఉగాది స్పెషల్ సెలబ్రేషన్స్ లో ఒక చిన్న పాజ్ మాత్రమే. ఈ సెలబ్రేషన్స్ ని రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి మొదలు పెట్టేద్దాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.